హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు నేను మీకు ఒక సూపర్ డూపర్ హెయిర్ ఆయిల్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనం ఇంట్లో ఉన్న వాటితోనే మాక్సిమం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్‌ని మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఆయిల్‌ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూడండి. రోజ్‌మెరీ లీవ్స్, తర్వాత మెంతులు, కరివేపాకు, వట్టివేర్లు, ఉసిరి, కలబంద, మందార పువ్వులు, అవిసె గింజలు, మందార ఆకులు, కలోంజీ సీడ్స్, తులసి ఆకులు, మెంతులు. చూడండి, ఇవన్నీ మనకు మన పెరటిలో దొరికేవే కదా. ఇంకా మిగిలినవి వంటగదిలో మనకి ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి కదా. వీటిలో మనకి దొరకనవి ఏంటివంటే ఈ రోజ్‌మెరీ లీవ్స్, ఆ తర్వాత వట్టివేర్లు. మిగిలినవన్నీ మనకు చాలా బాగా అవైలబుల్‌గా ఉన్నవే కదా. ఈ రోజ్‌మెరీ లీవ్స్, ఈ వట్టివేర్లని మనము బయట ఆయుర్వేదిక్ షాప్‌లో కానివ్వండి, లేదంటే ప్రొవిజనల్ షాప్‌లో కూడా ఇవి దొరుకుతాయి. అవైలబుల్‌గానే ఉంటాయి. వీటితో పాటు మనము ఒక స్వచ్ఛమైన పావు కిలో కొబ్బరి నూనెనైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొనేసి ఒక గిన్నె పెట్టేసుకొని, ఇందాక మనం కొబ్బరి నూనెని చూపించాను కదా, ఆ కొబ్బరి నూనెని ఈ గిన్నెలో అయితే వేసేసుకుందాము. కొబ్బరి నూనె మనకు హెయిర్ గ్రోత్‌తో పాటు మైక్రో ఫంగల్‌గా, యాంటీ ఫంగల్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. దాంతో పాటు మాడుని చల్లబరిచి మనకు జుట్టనేది మంచిగా పెరగడానికి ఈ కొబ్బరి నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. సరే, ఈ కొబ్బరి నూనెలో మనం ఇందాక చూపించినవన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుందాము. ఇవొచ్చేసి కలోంజీ సీడ్స్. ఇవి జుట్టుకు నల్లదనంతో పాటు జుట్టనేది చాలా స్ట్రాంగ్‌గా పెరగడానికి ఈ సీడ్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవొచ్చేసి రోజ్‌మెరీ లీవ్స్. ఇవైతే నేను ఆన్‌లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. చాలా తక్కువ కాస్టే పడింది. ఇవైతే మంచి సువాసన అయితే వస్తుంది ఈ లీవ్స్ నుంచి. ఈ రోజ్‌మెరీ లీవ్స్‌ని మనం ఈ ఆయిల్‌లో అయితే వేసేసుకుందాము. తులసి ఉంది కదా, ఆ తులసిని కూడా మనం ఈ ఆయిల్‌లో వేసేద్దాము. తులసి అనేది మనకు యాంటీబయాటిక్ గాను, యాంటీ ఫంగల్ గాను, యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. చుండుని కూడా నివారించడానికి ఈ తులసి ఆకులనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ తులసి ఆకులని కూడా మనం ఈ కొబ్బరి నూనెలో అయితే వేసేసుకుందాము. ఆ తరువాత ఉసిరికాయలుంటాయి కదా, ఆ ఉసిరికాయలనైతే నేను ముక్కలుగా చేసి కొద్దిగా ఎండబెట్టుకొనేసి ఆ ముక్కల్ని నేను ఈ ఆయిల్‌లో అయితే వేసేస్తున్నాను. ఉసిరికాయలు జుట్టుకి నల్లదనంతో పాటు రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా అయితే చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. కరివేపాకును కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. కరివేపాకు మనకు వైట్ హెయిర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఈ కరివేపాకు మనకు ఎప్పుడు వంటగదిలో అయితే ఉండనే ఉంటుంది. ఆ తర్వాత మందారం ఆకులున్నాయి కదా, అవి వేసేసుకుందాము. మందారం ఆకు, మందారం ఆకులు కానివ్వండి, మందార పువ్వులు కానివ్వండి, మనకు జుట్టుకు న్యాచురల్ షాంపూ లాగా అయితే పనిచేస్తుంది కదా.
ఇదిగోండి ఇవి వచ్చేసి మందారం పువ్వులు. మందారం పువ్వుల్ని మనం మంచిగా ఎండబెట్టేసుకొనేసి ఈ ఆయిల్‌లో అయితే వేసేద్దాము. మనం వేసేవన్నీ నేచురల్‌గా ఉన్న ఇంగ్రీడియెంట్సే. అవి జుట్టుకి స్ట్రెంగ్త్‌తో పాటు, సాఫ్ట్‌నెస్‌తో పాటు జుట్టనేది చాలా బలంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు కలబందని ముక్కలుగా చేసేసుకొని వేసేసుకుందాము. కలబంద అనేది జుట్టుకి స్మూత్‌నెస్‌తో పాటు మాడు అనేది చల్లబరచడానికి ఈ కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏం వేసుకుందామంటే వట్టివేర్లు ఉన్నాయి కదా! ఆ వట్టివేర్లని చిన్న చిన్నగా కట్ చేసేసి నేను ఈ ఆయిల్‌లో అయితే వేసేస్తున్నాను. ఈ వట్టివేర్లు నేచురల్ పర్ఫ్యూమ్ లాగా అయితే అనిపిస్తుంది. మంచి స్మెల్ వస్తుంది ఈ వట్టివేర్ల నుంచి. ఇవి మనకు ఏ కిరాణా షాప్‌లో అయినా కూడా దొరుకుతాయి. అందుబాటులోనే ఉంటాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి నేను ఈ ఆయిల్‌లో అయితే వేసేసాను. చూడండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఆయిల్ మనకు ఎలా కనిపిస్తుందో, మనం వేసినవన్నీ ఆయిల్‌లో మంచిగా కలిసిపోవడానికి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. అన్నీ వేసేసాం కదా! అన్నీ వేసేసిన తర్వాత మనం ఒకసారి మంచిగా తిప్పేసుకుందాము. లో ఫ్లేమ్‌లో వీటన్నింటిని మనం ఈ ఆయిల్‌లో అయితే వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆయిల్‌కి పట్టేలాగా అయితే మనం కొద్దిగా మరిగించుకోవాలి. దాదాపు మనకి 30-45 నిమిషాల పాటు మరిగించుకుందాము. చాలా లో ఫ్లేమ్‌లో అయితే బాయిల్ చేసుకోవాలి మనం. ఇవన్నీ మంచిగా మరుగుతున్నప్పుడు మనకు నేచురల్ పర్ఫ్యూమ్ లాగా అయితే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆహా! ఎంత బావుందంటే స్మెల్ ఇవన్నీ మరుగుతున్నప్పుడైతే చాలా అంటే చాలా బావుంది. ఇవన్నీ మనం ఇంట్లోనే దొరికేవే కదా! వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇలా మనం చక్కగా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకు దగ్గర దగ్గర 6 నెలల వరకు అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఆయిల్‌ని 3 సంవత్సరాల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ చేస్తుంది. నాకిప్పటి వరకు అయితే నా జుట్టులో వైట్ హెయిర్ అయితే చాలా తక్కువగా ఉంది. ఈ ఆయిల్ నాకు చాలా బాగా పనిచేసింది. స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంది. చాలా బావుంది. మనం వేసిన అవిసె గింజలు, కలోంజీ సీడ్స్ కూడా వీటిలో చిటపటలాడుతూ ఉంటాయి. చాలా బాగా మరిగిపోతున్నాయి మనం వేసినవన్నీ. మనం వేసిన వాటిలో ఉన్న సారమంతా ఈ ఆయిల్‌లోకైతే దిగిపోవాలి. దిగిపోయి మంచి సువాసనను వెదజల్లుతూ మనం వేసినవన్నీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకొని మొత్తం ఒకసారి కలిగి తిప్పేసుకొనేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. మాడిపోకూడదు. చాలా లో ఫ్లేమ్‌లో అయితే ఇవన్నీ బాయిల్ అయిపోవాలి. చూడండి నాకైతే కలర్ చక్కగా మారిపోయాయి. మనం వేసినవన్నీ. స్మెల్ కూడా ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది. వావ్! చాలా అంటే చాలా బావుంది స్మెల్. ఇవన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేయడానికి నాకు ఈ ఆయిల్ నాకసలు టైం దొరకలేదు. చివరికైతే టైం ఎలాగోలాగా అయితే వీలు చూసుకొని నేనైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేశాను. చూడండి ఇవన్నీ మంచిగా మరిగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా!
ఒకసారి బాగా తిప్పేసుకుందాము. బాగా తిప్పేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఆయిల్‌ని అయితే వడగట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చూసుకొని మనం మాడిపోకుండా అయితే చెక్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్‌నైతే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒక బౌల్ పెట్టేసుకొనేసి స్ట్రైనర్‌తో అయితే వడగట్టుకుందాము. అంతే అండి. చాలా సింపుల్‌గా మనం ఈ ఆయిల్‌ని అయితే ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా ఏం కాదండి. చాలా ఫాస్ట్‌గానే అయిపోతుంది. కానీ ఏదైనా పని చేయాలంటే మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. కొద్దిగా ఓపిక చూసుకొని మనం ఇంట్లోనే ఇలా చక్కగా ఆయిల్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. ఆయిల్ అయితే చల్లగయిన తర్వాత మనం దేంట్లో అయినా ఇలా బాటిల్‌లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.